హైదరాబాదు శివారులోని పాస మైలారం పారిశ్రామిక వాడలో చోటు చేసుకున్న ప్రమాదంలో మృతుల సంఖ్య పెరుగుతోంది. ఇప్పటికే సిగాజీ కంపెనీ రియాక్టర్ పేలుడు ఘటనలో 37 మంది చనిపోయినట్లు అధికారులు నిర్ధారించారు. మరో 35 మంది తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్నారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెబుతున్నారు. ఇక ఈ సిగాజీ పరిశ్రమలో పనిచేసే మరో 20 మంది ఆచూకీ తెలియలేదు. దీంతో వీరు రియాక్టర్ పేలుడు ధాటికి కుప్పకూలిన అడ్మినిస్ట్రేషన్ భవనం శిథిలాల కింద ఉండి ఉంటారని అనుమానిస్తున్నారు. వారి కోసం ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఈ శిథిలాల తొలగింపు పూర్తయితే గానీ ఈ ప్రమాదంలో మొత్తం ఎంతమంది చనిపోయారనేది తేలనుంది. ఇక సిగాజీ కంపెనీ ప్రమాద సమయంలో మొత్తం 150 మంది కార్మికులు, ఉద్యోగులు విధులకు హాజరైనట్లు సమాచారం. వారిలో 50 నుంచి 60 మంది వరకు ఈ ప్రమాదం నుండి సురక్షితంగా బయటపడ్డారు. మిగతా వారిలో 30 నుండి 35 మంది గాయాల పాలై హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. మిగతా వారంతా ప్రాణాలు కోల్పోయి ఉంటారని భావిస్తున్నారు. అంటే 50 మందికి పైగా చనిపోయి ఉంటారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పాస మైలారంలో రియాక్టర్ ఒక్కసారిగా పేలడంతో భారీ విస్ఫోటనం సంభవించింది. పెద్ద ఎత్తున మంటలు ఎగసిపడ్డాయి. పేలుడు సమయంలో ఏకంగా 700 నుండి 800 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదైనట్లు తెలుస్తోంది. దీంతో రియాక్టర్ సమీపంలోని చాలామంది కార్మికులు సజీవ దహనమయ్యారు. కాబట్టి ఎంతమంది చనిపోయారన్నది ఖచ్చితంగా చెప్పలేకపోతున్నారు. పేలుడు ధాటికి అడ్మినిస్ట్రేషన్ భవనం కుప్పకొనడంతో శిథిలాల కింద ఉద్యోగులతో పాటు కంపెనీ వైస్ ప్రెసిడెంట్ ఎల్ఎన్ గోవన్ కూడా చిక్కుకున్నట్లు తెలుస్తోంది. వైస్ ప్రెసిడెంట్ కంపెనీలో ఉండగానే ఈ ప్రమాదం జరిగింది. ఆయన కారు అక్కడే ఉండటంతో గోవన్ కూడా భవన శిథిలాల కింద చిక్కుకొని ఉంటారని అనుమానిస్తున్నారు. ఇప్పటి వరకు ఆయన ఆచూకీ లేకపోవడంతో ప్రాణాలు కోల్పోయి ఉంటారని అనుమానిస్తున్నారు. ప్రమాద స్థలంలోని ఆయన కారు పూర్తిగా కాలిపోయింది. అలాగే కొందరి మృతదేహాలు గుర్తుపట్టలేనంతగా కాలిపోయాయి. దీంతో DNA పరీక్షలు నిర్వహించి మృతుల వివరాలను బయటపెట్టనున్నారు.